ఈ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం. నా పేరు సుధాకర్ రావు. శ్రీరాంపురం గ్రామం నుంచి నేను రైతులకి చిన్న విన్నపం చేయదలిచి ఈ వీడియో తమకు అందిస్తున్నాను. ప్రస్తుతం యూరియాకి ఆంధ్రప్రదేశ్ అంతా విపరీతమైన కొరత ఎదుర్కొంటుంది. రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ యూరియాకి ప్రత్యామ్నాయంగా ఇఫ్కో వాళ్ళు తెచ్చినటువంటి నానో యూరియా మీరు నిర్భయంగా నిశ్చింతగా వాడుకోవచ్చు. ఎకరానికి ఇది ఒక 1/2 లీటర్ సరిపోతుంది. స్ప్రే చేయటం ద్వారా మీకు ఏ రకమైన లోటుపాట్లు లేకుండా కట్ట యూరియా వేస్తే ఏ రకమైన ప్రయోజనాలు ఉంటాయో అదే విధమైన ప్రయోజనాలు దీని నుంచి కూడా మీరు పొందగలరు. భూమి నుంచి వేర్ల ద్వారా సేకరించేటప్పుడు మీరు వేసిన కట్ట యూరియాలో 40% నుంచి మొక్కలు ఉపయోగించుకో. భూమి ద్వారా కొంత వేస్ట్ అయిపోతుంది, నీటి ద్వారా కొంత పోయిద్ది, అదేవిధంగా గాలి ద్వారా కొంత ఆవిరైపోతుంది. కానీ ఈ నానో పార్టికల్స్ మన శరీరంలో స్వేద గ్రంథులు ఎలా ఉంటాయో ఆకుల్లో కూడా ఉన్న స్వేద గ్రంథుల ద్వారా మొక్కలు స్వీకరించగలవు. అందువల్ల ఏ రకమైన ఇబ్బంది లేకుండా మొక్కలకి యూరియా నత్రజని అందించిన వాళ్ళం అవుతాము. నత్రజని లోపం మాత్రం లేకుండా మీరు ఈ నానో యూరియాని వాడుకుంటే యూరియా కోసం మీరు పెట్టే శ్రమ, బ్లాక్ మార్కెట్లో జరుగుతున్న దోపిడీకి మీరు గురి కాకుండా ఉండవచ్చు. అదేవిధంగా నానో యూరియా మీకు ప్రతి రైతు భరోసా కేంద్రంలోనూ ప్రభుత్వాలు అందుబాటులో పెట్టారు. రైతు భరోసా కేంద్రాలు లేని ఒక్క కాడ సహకార సంఘాలు ఇస్తున్నాయి. ఇఫ్కో వాళ్ళది నేను గత 3 సంవత్సరాల నుంచి మెట్టపైర్లకు వాడుతున్నాను. యూరియా బస్తా అంటూ నేను ఇప్పటిదాకా మెట్టపైర్లకు వాడాల్సిన అవసరం నాకు రాలేదు. నానో యూరియా, నానో డిఏపి ఇవి 3 సంవత్సరాల నుంచి నేను వాడుతున్నాను కాబట్టి నేను రైతులకు ధైర్యంగా ఈ విషయం చెప్పగలుగుతున్నాను. మీరు ఒకసారి తెచ్చుకుని ప్రయోగాత్మకంగా చూడండి. ఈ ఈ నానో యూరియా నానో మైక్రాన్స్ రూపంలో ఉంటుంది కాబట్టి ఆకు మీద పడిన ప్రతి తుంపర మొక్కకు ఉపయోగపడింది. మీరు స్ప్రే చేసేటప్పుడు మీ అందుబాటులో డ్రోన్లు ఉంటే డ్రోన్ల ద్వారా ఉపయోగించితే ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఎందుకంటే మామూలు స్ప్రేయర్ కన్నా డ్రోన్ ద్వారా వెళ్ళే స్ప్రే చాలా చిన్న చిన్న కణాల రూపంలో ఉంటుంది కాబట్టి మొక్క త్వరగా అబ్జర్వ్ చేసుకోగలదు. ఈ వీడియో మీకు ఏమైనా ఉపయోగపడితే నేను చాలా సంతోషిస్తాను. సెలవు. నమస్కారాలు.